హాయ్ నేను మీ వైజాగ్ పిల్లని. వీడియోలోకి వెళ్లే ముందు డూ లైక్ సబ్స్క్రైబ్. ఈసారి బిగ్ బాస్ లో బెస్ట్ పార్ట్ ఏదైనా ఉంది అంటే కామనర్స్ కూడా ఎంట్రీ ఇవ్వడం. ఓకే, కామనర్స్ కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అప్పుడు మీకు ఏమనిపించింది? ఎప్పుడు ఇక్కడ నుంచే చూస్తామా, ఒకసారి అక్కడికి వెళ్ళి మన ఆట కూడా చూపించాలి కదా అని మీకు అనిపించింది కదా. కానీ ఎలా చూపించాలి? అప్లై చేసేయమన్నారు, చేసేస్తాము. కానీ వీడియో పెట్టమన్నారు, పెట్టేస్తాము. కానీ ఏ వేలో వీడియో పెట్టాలి? ఇదే కదా మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. డౌట్స్ అన్ని పక్కన పెట్టేసేయండి. మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, కెమెరాకి ఫస్ట్ అయితే మా స్మైల్ ఇవ్వండి. కాన్ఫిడెంట్ లుక్స్ తో వీడియో స్టార్ట్ చేయండి. అంతే, సెట్. తర్వాత హాయ్ బిగ్ బాస్, నేను మీ తులసి ప్రియ. మన వైజాగ్ ఓషియన్ వేవ్స్ లా ఉంటాను. అంటే సైలెంట్ అనుకుంటున్నారేమో, అస్సలు కాదు. టైం ని బట్టి హిట్ చేస్తాను. నెక్స్ట్ అయితే నా ఏజ్ 40. ప్రొఫెషన్ కోసం కాదు, ప్యాషన్ కోసం మాట్లాడదాం. నాకైతే కొత్త కొత్త ప్లేసెస్ విజిట్ చేయడం చాలా ఇష్టం. అలా చేసిన ప్రతిసారి నేను అక్కడ నుంచి ఏదో ఒకటి గెయిన్ చేసుకుంటూనే ఉంటాను. లైక్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్సెస్, మెమరీస్. ఇలా గెయిన్ చేసుకున్నవన్నీ మనకు లైఫ్ టైం గుర్తుంటాయి కదా. నెక్స్ట్ నా స్ట్రెంగ్త్ విషయానికి వస్తే నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడేస్తా. లైక్ ఫేస్ పై, బ్యాక్ కాదు. నాకు నచ్చిన వాళ్ళు, నేను నచ్చిన వాళ్ళు నాతో ఉండాల్సిన పనే లేదు. బికాస్ నా స్టైల్లో నేను ఉంటాను. నెక్స్ట్ నా వీక్నెస్ విషయానికి వస్తే నాకు పేషెన్స్ అనేది చాలా తక్కువ. అఫ్ కోర్స్ అది కూడా బీబీ హౌస్ లో ఫైర్ క్రియేట్ చేస్తుందని నా ఒపీనియన్. అలా సైలెంట్ కూర్చుంటా అనుకోకండి. నా స్టైల్ మాస్, బట్ మై డైలాగ్స్ ఇస్ క్లాస్. అండ్ ఫైనల్లీ వైజాగ్ వేవ్స్ లా హౌస్ నేను కూడా షేక్ చేస్తా. ఆర్ యూ రెడీ టు వాచ్ మాస్ ఎంట్రీ ఆఫ్ తులసి ప్రియా? ఓకే, థ్యాంక్ యూ. ఇందులో బోనస్ ఐడియా ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్. నువ్వు పోస్ట్ చేయాలనుకుంటున్న ఆడిషన్ రీల్ ఆర్ పోస్ట్ కి హ్యాష్ ట్యాగ్ తులసి ప్రియా BB9 అని, వైజాగ్ మాస్ ఎంట్రీ BB9 అని, BB9 కామనర్ అని, ఇలా హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయొచ్చు. నా వే ఆఫ్ స్టైల్లో నేనైతే వీడియో కంప్లీట్ చేశాను. అది మీ అందరికీ నచ్చాలని ఏం లేదు. బట్ ఏముంది, మీ వే ఆఫ్ థింకింగ్ ఒకలా ఉంటుంది, నా వే ఆఫ్ థింకింగ్ ఒకలాగా ఉంటది. అలానే దీనికి ఏంటి ఇంత యాటిట్యూడ్ ఉంది, పొగరుగా మాట్లాడుతుంది. అఫ్ కోర్స్ నీలో ఆ క్వాలిటీసే ఉంటాయి, నాలో ఆ క్వాలిటీసే ఉంటాయి. కాకపోతే అవి బయటికి రావంతే. నీ గురించి నువ్వే హైప్ ఇచ్చుకోవాలి. మన గురించి ఎప్పుడు హైప్ ఇవ్వడు. నీ గురించి నువ్వే చెప్పుకోవాలి, నీ గురించి నువ్వే పోర్ట్రే చేసుకోవాలి. అలా నెగిటివ్ గా పోర్ట్రే చేసుకోకు. నువ్వెంత జెన్యున్ గా, హానెస్ట్ గా 2 minutes వీడియోలో నీ ఫుల్ బయోడేటా కనిపించేలాగా బీ జెన్యున్, బీ హానెస్ట్, అంతే. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇష్క్ యూ ఆల్, ఫాలో ఫర్ మోర్. బాయ్.